మల్లన్న సాగర్ కానీ రంగనాయక్ సాగర్ కానీ అన్ని కూడా బస్ ఆఫర్ చేసిన అన్ని రిజర్వాయర్లు ఇవ్వచ్చు. చర్యల్లో కూడా నిలిపోయచ్చు. ప్రభుత్వం తన చేతగాంతనాన్ని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులు. మాకు ఆదేశాలు ఉన్నాయంటే కింద నీళ్లు వృధాగా పోతుంటే రైతులకు చూపెడతా ఉంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు ఉన్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు వస్తాయి కంటే. ఆ 2 బటన్లు వస్తే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట అసమర్థతను తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో కూడా చూపెడతాం. ప్రభుత్వంలో ఉదాహరించుకుంటే ఆ నీళ్లను చూపెట్టి పైన ఎండుకున్న పొలాలు, పైన నాట్లేయలేని పరిస్థితి, అట్లాగే ఎండుకున్న రిజర్వాయర్ అన్ని కూడా చూపెట్టి కింద వృధా పోతుంది. కన్నెపల్లి ఒక పంపాన్ని చేసే ప్రయత్నం నిజంగా ఈ ప్రభుత్వానికి ఒక వారం రోజులు కేసీఆర్ గారికి అప్పగివ్వండి. కన్నెపల్లి దగ్గర నుంచి వాళ్ళ నీళ్లు పంపిణీ చేసి ఒక్క వారం రోజుల్లో కొన్ని అన్ని జలాశయాలకి రాష్ట్రంలోని గోదావరి మీద ఆధారపడ్డ గోదావరి బ్యారేజ్ 96 మీటర్ల మీదకి గోదావరి 93న్నరకే బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేయొచ్చు. బ్యారేజ్ చూడొచ్చు. బ్రహ్మాండంగా రంగనాయక సాగర్ అన్ని చర్యల్లో కూడా చేతగాంతనాన్ని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని జనగామ దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అడ్డుకుంటున్నారు మేము అడిగాం. మాకు ఆదేశాలు ఉన్నాయంటే కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతా ఉంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు వస్తాయి. ఆ 2 బటన్లు వస్తే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ అందుకే మొత్తం అన్ని విషయాలు అక్కడ మారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి ప్రభుత్వం ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్ళ పెట్టి చూస్తా ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం మరి మొత్తం ప్రాజెక్ట్ లో ఉన్న ప్రతి రిజర్వాయర్ లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి. ఇంత 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్ తో సంబంధం లేకుండా ఇలా మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే వాళ్ళు మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇయ్యాలి, నీళ్లు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, నీళ్లు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇయ్యాలి. ఈ బాధ అంతా నాకెందుకు? రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి
ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే మీరు చూడొచ్చు మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలని మా ఎంపీలు. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వాన్ని దమ్ముంటే చేతనైతే మంచి పనులు చేసుకుంటాం. ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడే ఆపాలని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడ నుంచి పోతాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న 1,00,000 క్యూసెక్ల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం. ప్రమాణంగా రైతులకు చర్యల్లో కూడా నీళ్లిపోయచ్చు. ప్రభుత్వం తన చేతగానితనాన్ని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులు. మాకు ఆదేశాలు ఉన్నాయంటే కింద నీళ్లు వృధాగా పోతుంటే రైతులకు చూపెడతా ఉంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు ఉన్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు వస్తాయి అంతే. ఆ 2 బటన్లు వస్తే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట అసమర్థతను తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో చూపెడతాం. ప్రభుత్వంలో ఆ నీళ్లను చూపెట్టి పైన ఎండుకున్న పొలాలు, పైన నాట్లేని పరిస్థితి, అట్లాగే ఎండుకున్న రిజర్వాయర్ అన్ని కూడా చూపెట్టి కింద వృధా పోతుంది. కన్నెపల్లి ఒక పంపాన్ని చేసే నిజంగా ఈ ప్రభుత్వానికి ఒక వారం రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర నుంచి వాళ్ళ నీళ్లు పంపిణీ చేసి ఒక్క వారం రోజుల్లో కొన్ని అన్ని జలాశయాలకి రాష్ట్రంలోని గోదావరి మీద ఆధారపడ్డ గోదావరి బ్యారేజ్ 96 మీటర్ల మీదకి గోదావరి 93.5కే బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేయొచ్చు. బ్యారేజ్ చూడొచ్చు. బ్రహ్మాండంగా ఉద్యమాన్ని కానీ దూరమానే రంగనాయక సార్ కానీ అన్ని రిజర్వాయర్లు చర్యలు కూడా చేతగాంతనాన్ని అసమర్థతను తప్పించుకోవడానికి మమ్మల్ని జనగామ దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అడ్డుకుంటున్నారు మేము అడిగాం. మాకు ఆదేశాలు ఉన్నాయంటే కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతా ఉంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు వస్తాయి. ఆ 2 బటన్లు వస్తే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ అందుకే మొత్తం తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ మారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి ప్రభుత్వం ఇవాళ 1,00,000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్ళబెట్టి చూస్తా ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం మరి మొత్తం ప్రాజెక్ట్ లో ఉన్న ప్రతి రిజర్వాయర్ లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి. ఇంత 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్ తో సంబంధం లేకుండా ఇలా మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే వాళ్ళు మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను.
కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇయ్యాలి, నీళ్లు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, నీళ్లు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇయ్యాలి. ఈ బాధ అంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే మీరు చూడొచ్చు మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలని, మా ఎంపీలు. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వాన్ని దమ్ముంటే చేతనైతే మంచి పనులు చేసుకుంటాం. ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడే ఆపాలని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడి నుంచి పోతాం, తప్పకుండా కన్నపల్లికి చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న 1,00,000 క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం.